హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్. మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం వచ్చేసి కేశారాం అన్న వాళ్ళ వినాయకుల షెడ్లు ఉన్నాం. కేశారాం అన్న వాళ్ళ వినాయకుల షెడ్లో చాలా మంచి యూనిక్ మోడల్స్ ఉంటాయి. ఆయన ఒక 20 నుంచి 30 మోడల్స్ తీసుకొస్తాడు. ఈసారి ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అన్న వాళ్ళ వినాయకుల షెడ్లో. ఇప్పుడిప్పుడే ఒక 4-5 డేస్ బ్యాక్ నుంచే మాత్రం విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే అడ్రస్, లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ అలానే మీకు మన వీడియో త్రూ కూడా నేను మీకు ఏమంటారు ఈ లొకేషన్ అనేది చూపిస్తాను. అండ్ ఏంటంటే అన్న ఏమన్నాడంటే కాంటాక్ట్ నెంబర్ మాత్రం ఇప్పుడు ఏమి ఇవ్వకనన్నా, ఎందుకంటే మొత్తం విగ్రహాలు రెడీ అయిపోయినాక మాత్రం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఇంకా చాలా డైస్ వచ్చేది అని చెప్పడం జరిగింది. అలాగే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా వరంగల్ గణేష్ రైడర్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని ఫాలో చేయాలంటే మాత్రం 100% ఫాలో చేయండి. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు లొకేషన్ చూపిస్తాను. అండ్ అలానే విగ్రహాలు ఏమేమి మోడల్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్. మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనం కేశారాం అన్న వినాయకుల షెడ్ దగ్గర ఉన్నాం. అది వచ్చేసి మన ఇక్కడ జిఎంఆర్ గార్డెన్స్ ఉంది కదా, జిఎంఆర్ ఫంక్షన్ హాల్ క్వైట్ ఆపోజిటే అన్న వాళ్ళది వినాయకుల షెడ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ అయితే మాత్రము ఇది షెడ్ నెంబర్ 1, అది షెడ్ నెంబర్ 2 అన్నారు అక్కడ కూడా పెట్టింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు షెడ్ నెంబర్ 1లో వచ్చేసి ఇంకా ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది, నిన్నటి నుంచే వర్క్ స్టార్ట్ కావడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు ఇక్కడ వీడియో రూపంలో చూపిస్తాను. చూసుకుంది కదా మీకైతే ఇక కేశారాం అన్న వాళ్ళ వినాయకుల షెడ్ అయితే చూపించాను. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం చూపిస్తా. చాలా నేనైతే చూసిన మస్తు ఉన్నాయి అసలు, విగ్రహాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు అంటే మనకు ఒక 4 ఫీట్స్ నుంచి మొదలు పెడితే ఒక 15 ఫీట్స్ విగ్రహాల వరకు ఉంటాయి గణపతి పప్పలు. అండ్ ఇప్పుడు చూసుకుందాం గణపతి పప్ప అయితే చూద్దాం, ఎందుకంటే ఇదంతా ప్లేస్ అనేది మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడే అన్న ఏమన్నాడంటే నాకు డైలు వస్తున్నాయి అన్న, ఇంకా మంచి డైలు, కాబట్టి మీరు ఇప్పుడే నా కాంటాక్ట్ నెంబర్ ఇట్లా ఏం పెట్టకండి చేయకండి అని చెప్పిండు. అయితే మనకు వచ్చి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక గణపతి పప్ప చూసుకుందాం. గణపతి పప్ప ఏంటంటే శంఖం మీద అన్న మొత్తం యూనిక్ మోడల్స్ తీసుకొచ్చినప్పుడు తక్కువ పీసులు తీస్తాడు, బ్రహ్మాండంగా ఉంటాయి విగ్రహాలు కూడా. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుని మీద కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది, అది శంఖం పైన కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. చూడండి, ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న మనకు కృష్ణుడు, ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన నెమలిది పింఛక ఉంటుంది చూసిందా, నెమలిది, అది దాంట్లో కృష్ణుడు ఉండడం జరిగింది. చూడండి, ఆభరణాలు కూడా ఎక్దమ్ మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక 4-5 డేస్ అయిపోయింది ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయి, ఎందుకని జాయింటింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. నాకు రీసెంట్లీగా నిన్న ఫోన్ చేసి పెడితే నేను ఇలా వచ్చి వీడియో తీస్తున్నా. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకు సేమ్ గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో గణపతి పప్ప మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకు రాముని కాన్సెప్ట్. చూడండి, బాణాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంకా బ్యాక్ సైడ్లో సింహాసనం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 4 ఫీట్స్ గణపతి పప్ప. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే మూసి కూడా వచ్చేసి మనకు గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న. అలానే ఇంకో గణపతి పప్ప అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మూషికుని మీద కాలు పెట్టి ఉండడం జరిగింది చూడండి. అండ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మనకు మహారాజా మోడల్లో. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కేదార్నాథ్ టెంపుల్, చాలా ఫేమస్ అయిన టెంపుల్ కేదార్నాథ్. ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ఒక జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అన్నట ఆ కేదార్నాథ్ టెంపుల్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. హర మహాదేవ్ అని మాత్రం టైప్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం మన వరంగల్లో నేను కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చూసే గణపతి మాత్రం, ఎందుకనే మీకు అడుగుతున్నాను నేను, కామెంట్ రూపంలో మాత్రం హర మహాదేవ్ అనేది టైప్ చేయండి. అండ్ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు కూడా పాము కూడా ఉండడం జరిగింది మెడలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మెడలో పాము కూడా ఉండడం జరిగింది. అండ్ త్రిశూలం చూడండి, మహాదేవుని ఫేస్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం సేమ్ గణపతి పప్పాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక ఏంటంటే మనకు వర్క్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, ఆ పిఓపి వర్క్ అనేది ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నదో అక్కడక్కడ మాత్రం మొత్తం అన్నవాళ్ళు అయితే తీస్తూనే ఉన్నారు. చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు మూషిక వాహనం పైన గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కదా. ఇక్కడ గణపతి పప్పకు
లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మాత్రం మనకు హంస ఉండడం జరిగింది. అండ్ అలానే గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 8 ఫీట్స్ గణపతి పప్ప. ఇక్కడ మనకు గణపతి పప్ప దగ్గర చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న మనకు సన్ఫ్లవర్, పొద్దుతిరుగు పువ్వు కూడా అంటారు, సన్ఫ్లవర్ కూడా అంటారు. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా జాయింటింగ్ వర్క్స్ ఇట్లా మొత్తం ఏం కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్దాం. ఇంకో గణపతి పప్ప మాత్రం ఎక్సలెంట్ గణపతి పప్ప అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా మనకు కింద గణపతి పప్ప దగ్గర అయితే మాత్రం మనకు మూషికుడు ఉన్నాడు. అండ్ సింహాసనం పైన గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది గణపతి పప్ప మాత్రం ఎక్సలెంట్. ఈ తొండం పైన చూసుకున్నట్టయితే మనకు ఓం అండ్ ఫేస్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ఇంకా కలరింగ్ చేసినాక మాత్రం ఇంకా చాలా గ్లో వస్తుంది. చూసుకోవచ్చు. ఇంకా గణపతి పప్పలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్పలు. भैया नमस्कार भैया, कितने दिन से स्टार्ट हो गया अपन का इधर काम? अभी तक 15-20 दिन हुए। 15-20 दिन। और इधर आ जाके अपन को कितने मॉडल्स है पूरा मूर्ति अभी? इधर में अभी सब मिला के 11 मॉडल्स है। 11 मॉडल्स है अभी। और ये जॉइंटिंग वर्क कब कंप्लीट होता? अभी लग जाता है इसमें 10-12 दिन। 12 दिन। उसके बाद में फिनिशिंग होने के बाद में कलर होता। अच्छा, 1 महीने में हो जाता पूरा। और कुछ मॉडल्स आने का है अभी? अभी नए मॉडल आने के बाकी है। अच्छा ठीक है। अभी कितना एक 10-15 दिन पकड़ता है जॉइंटिंग वर्क हो जाने? हाँ 10-15 दिन। वो तो अभी ऑर्डर कुछ आए तो ले रहे क्या आप? ऑर्डर आए तो लेंगे। ठीक है। वो तो होलसेल और रिटेल भी चलता ना? होलसेल भी रिटेल दोनों देते। ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణపతి బప్ప చూసుకుంటే మనకు గరుడ మహారాజ్ పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇది చాలా మంచి యూనిక్ మోడల్. చూడండి ఈ గణపతి బప్ప కూడా ఎక్సలెంట్. ఈ గరుడది వచ్చేసి మనకు రెక్కలు కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. అండ్ అలానే మనకు లెఫ్ట్ సైడ్న గరుడ మహారాజ్కి కింద లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మనకు మూషికుడు ఉండడం జరిగింది. చూడండి ఇంకా కలరింగ్ వర్క్ అయితే మాత్రం ఇది ఈ గణపతి పప్ప మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఒకసారి దగ్గరికి కూడా చూపిస్తాను నేను. చూడండి ఇంకా ఐ పెయింటింగ్ ఇట్లా ఇంకా జాయింటింగ్ వర్కే కాలేదు కదా. ఇంకా నేను వాళ్ళతో కూడా మాట్లాడించాను కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు నందీశ్వరుడు పైన గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది. చాలా భారీ గణపతి పప్ప. ఇది ఒక 14 to 15 ఫీట్స్ గణపతి పప్ప. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అలా అదే రేంజ్లో ఉన్నది. మనకు చూసుకున్నట్టయితే ఏనుగు ఫేసెస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఏనుగు ఫేసెస్. అండ్ మధ్యలో ఉన్నది ఏంటంటే మన సత్యనారాయణ స్వామి వారు. అండ్ సత్యనారాయణ స్వామి వారికి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు అరిటాకులు ఉండడం జరిగింది. ఇది చెప్పాను కదా మీకు 14 to 15 ఫీట్స్ అయితే ఉంటుంది ఈ గణపతి పప్ప. మీకు నచ్చితే మాత్రం వాళ్ళకి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మాత్రం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు బుక్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి ఇవి. చూడండి చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్తే చూద్దాం. साइड देखो एक बार. कितने साल से काम कर रहे हैं भैया आप इधर? ये हमारा इधर हो गया है 7 साल. 7 साल. ये बहुत अच्छा है मॉडल मूर्ति. और कहाँ से है आप? राजस्थान. राजस्थान से है. आपका शुभ नाम? मांगी लाल. मांगी लाल. कितने साल से अब ये कारोबार में भैया? ये हमारा बचपन का काम यही है. अच्छा, आपको कैसा लग रहा है ये मूर्ति देखने में? लग रहा है. अच्छा ठीक है. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప చూడండి. ఇక్కడ మనకు చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది పగడి. మీకు ఒకవేళ ఈ పగడి గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీరు ఎవరైతే కామెంట్ రూపంలో చెప్పిందో వాళ్ళ పేరుతో సహా నేను వీడియోలో చెప్తాను. అండ్ అలానే మనకు గణపతి పప్ప చూసుకుంటే మాత్రం మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 7 ఫీట్స్ ఉంటుంది గణపతి పప్ప. ఈ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకు చూపించాను కదా ఇంతకుముందు సేమ్ మోడల్ గణపతి పప్ప మొత్తం చూసిందిగా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కేశవరామన్న వాళ్ళ వినాయకుల షెడ్లో ఉన్న వినాయకులను మొత్తం చూపించాను. అండ్ అలానే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను చెప్పాను కదా. అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ మాత్రం
మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మంచి మంచి విగ్రహాలు మిస్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఆల్ మన వరంగల్లో బుకింగ్ అనేది చాలా వరకు స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.